అందరికీ నమస్కారం. పిరమిడ్ మాస్టర్లు అందరికీ నమస్కారం. నేనెవరు అని తెలుసుకోవడమే అదే ప్రాణాళిక, అంతకన్నా వేరే ప్రణాళికలు ఏమీ లేదు. తానెవరో తాను తెలుసుకుంటే కథ ముగిసినట్లే. కథ కంచికి మనం ఇంటికి. అది తెలుసుకోకుండా కేవలం శరీర అనుభవాలతోనే, కేవలం మనసు యొక్క ప్రభావాలతోనే శరీరాన్ని వదిలిపెట్టేస్తే ఆ జీవితం అసంపూర్ణం. కానీ చనిపోయే ముందర నేను శరీరం కాదు, ఆత్మ పదార్థాన్ని, ఆత్మ యొక్క అనుభవాల కోసం నేను వచ్చాను అని తెలుసుకుంటే ఆ జన్మ సఫలమైనట్టే లెక్క. ఇది చాలా తేలిక. జన్మను సఫలం చేసుకోవడంలో ఏ కొండలు తవ్వక్కర్లేదు. ఇటు కొండను అటుకొండ చేయవలసిన అవసరమే లేదు. జన్మను సఫలం చేసుకోవడంలో ఒకటే ఒక విషయం నేర్చుకోవాలి. దాని పేరు ధ్యానం, మెడిటేషన్. ఊరికే కూర్చోవడం, కళ్ళు రెండు మూసుకుని జాగ్రత్త అవస్థలో. రాత్రి నిద్రావస్థలో అందరూ కళ్ళు మూసుకుంటారు. అది ప్రకృతి యొక్క వరదానం. కానీ జాగ్రత్త అవస్థలో కళ్ళు రెండు మూసుకోవడం, మనసును శూన్యం చేసుకోవడం అన్నది మాత్రం మనం చేయాలి. అది చేస్తే వెంటనే ఆత్మబీజం నాటబడి ఆత్మబీజం మొక్కగా మానుగా తయారై మహావృక్షం అవుతుంది. తనంతట తానే ఆత్మ చిన్న బీజంగా మొదలై ఆ ఆత్మ పదార్థం ధ్యాన సాధనతో ఆత్మ వటవృక్షమై అనేక పువ్వులు కాయలతో విరాజిల్లుతుంది. మానవుడు తనమంతా తాను తెలుసుకోవడానికి ఒకటే ఒక క్రియ, దాని పేరు ధ్యానము. ఇంకేమీ చేయక్కర్లేదు, ఇంకేమీ చేయడానికి లేదు. అక్కడ ఏ హిమాలయాలకి పోవసరం లేదు. శరీరాన్ని మోసుకుని శరీరాన్ని ఎక్కడికి తీసుకెళ్ళవలసిన పని లేదు. ఏ కొండ ఎక్కక్కర్లేదు, ఏ గుహలోనూ పోవక్కర్లేదు. కేవలం మన కళ్ళను మనం జాగ్రత్త అవస్థలో మూసేసుకొని సుఖమయ ప్రాణాయామంలో ఉంటే మన ఇంట్లోంచే మనం సరియైన జీవితం మనం గడపవచ్చు. చదువులు చదవనేల, సన్యాసి కానేల, షణ్మతంబుల చిక్కి చావనేల, చావు పుట్టు లేని చదువేదో చదవరో విశ్వధాభిరామ వినరవేమ. ఏవో చదువులు చదువుతాం చిన్నపంచి. మన తల్లిదండ్రులు అది చదువు ఇది చదువు అని చెప్తుంటారు. పిల్లలు ప్రాణాలు తీస్తుంటారు. ఇంట్లో ఏమో రమణ మహర్షి ఫోటో ఉంటుంది. ఆ రమణ మహర్షి, ఆ వెంకటరామన్ 7th క్లాస్లో ఉన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయాడు. అతను ఏం చదువులు చదవలేదు. పోయి కొండెక్కి కూర్చున్నాడు. ఇంట్లో రమణ మహర్షి ఫోటో ఉంటుంది, కానీ ఆ తల్లిదండ్రులు తమ పిల్లల్ని రమణ మహర్షిగా ఉండడానికి ఇష్టపడరు. వీడు పెద్ద ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, రాజు కావాలి, రాణి కావాలి. కానీ ఇంట్లో మటుకు రమణ మహర్షి ఫోటో ఉంటుంది. వాళ్ళంతా గొప్పవాళ్ళరా నాయన, మనం అంత వాళ్ళు కాలేము, మనదేంటో ఇలాగే గడవలసిందే అంటుంటారు. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ప్రతి ఇంట్లోనూ కృష్ణుడి విగ్రహం ఉంటుంది. కృష్ణుడి విగ్రహం ఉండని ఇల్లే ఉండదు. కానీ ఆ కృష్ణుడి విగ్రహం కేవలం పూజలకే నిమిత్తం. కృష్ణుడి జీవితం మనకి ఆదర్శం కాదు. అలాంటి తల్లిదండ్రులు, వారి దగ్గర పిల్లలు పెరిగి వాళ్ళు కూడా అలాగే తయారై తిరిగి వాళ్ళ పిల్లలను కూడా వాళ్ళు అలాగే తయారు చేస్తున్నారు. ఆ కృష్ణుడు 4 ఏళ్ల వయసులో తన గురువుగారి దగ్గరికి వెళ్ళి ధ్యానం నేర్చుకున్నాడు. మన పిల్లల్ని మటుకు మనం పంపించాం, ఏ గురువుగారి దగ్గరికి పంపించాం మనం. మనకి ఇంజనీరింగ్ కావాలి, మనకి ప్రాపంచిక విద్యలు కావాలి, ఆధ్యాత్మిక విద్య వద్దే వద్దు. ఇలా ఎన్నో చదువులు చదివి 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 ఆ జీవితాల్లో విసుగుబట్టి ఎంతోమంది సన్యాసం తీసుకుని ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ సంసారం నుంచి బయటపడితే చాలు, సన్యాసంలో ఉంటే చాలు, అంతా ఆనందంగా ఉంటుందని చెప్పేసి ఆ సన్యాసంలో చేరిన తర్వాత అక్కడ కూడా 10 మతాలు ఉంటాయి. ఆ మతమా ఈ మతమా ఈ మతమా అని చెప్పేసి షణ్మతంబులు చిక్కి చావనేల, చదువులు చదవనేల, సన్యాసి కానేల, షణ్మతంబులు చిక్కి చావనేల, చావు పుట్టు లేని చదువేదో చదవరో
విశ్వధాభిరామ వినురవేమ. ఆది నుంచే చౌపుటు లేని చదువు చదవాలి. దాని పేరే ధ్యాన విద్య, చౌపుట్టు లేని విద్య.